వివో T3 Pro అండ్ రీసెంట్గా ఒక వీడియో చేశాను IQ Z9s Pro సిరీస్. ఈ రెండు ఫోన్ స్పెక్స్ సిమిలర్గా అయితే ఉంటాయి అండ్ ప్రైస్ కూడా రెండు ఫోన్స్ సిమిలర్ ప్రైజింగ్ అయితే తీసుకురాబోతున్నారు. సేమ్ స్పెక్స్ సేమ్ ప్రైస్తో రెండు ఫోన్స్ ఎందుకు, అది కూడా డిఫరెంట్ బ్రాండ్స్తో. దీన్ని మనం రీబ్రాండింగ్ అంటాం లేదా కాపీ కట్ అంటాం. వీళ్ళే కాదు అదర్ మొబైల్ కంపెనీస్ కూడా ఇలాగ రీబ్రాండింగ్తో అయితే డిఫరెంట్ ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. రీసెంట్గా IQ Z9s Pro సిరీస్ గురించి చేసాం. ఆగస్ట్ 21 అయితే లాంచ్ కాబోతుంది అండ్ వెంటనే వివో T3 Proకి సంబంధించిన లీక్స్ అయితే కూడా వచ్చాయన్నమాట. సో ఈ ఫోన్ కూడా మనకి త్వరలో ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. సో IQ అండ్ వివో, సో ఈ స్పెక్స్ చూసుకుంటే చాలా సిమిలర్గా అయితే ఉంటాయి అండ్ మనం వీటిని రీబ్రాండింగ్ అనేసి అంటాం లేదంటే కాపీ కట్ అనేసి అయితే అంటాం. అసలుకి రీబ్రాండింగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సేమ్ స్పెక్స్ సేమ్ ప్రైజెస్తో మనకి డిఫరెంట్ బ్రాండ్స్తో ఇండియాలో లాంచ్ చేయడం ఎందుకు? దీని ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఒక దాంట్లో మనకి ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు, ఇంకోటి ఆన్లైన్ టార్గెట్ చేస్తారు. సో ఆఫ్లైన్లో మనకి ప్రైజెస్ ఎక్కువ అయితే ఉంటాయి అండ్ ఆన్లైన్లో మనకి డిస్కౌంట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి తక్కువ ప్రైస్లో అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది. సో మనకి ఆఫర్స్ అని కలుపుకుంటే మనకి తక్కువ ప్రైజ్లో వస్తుంది కాబట్టి బేసికల్గా ఆన్లైన్లో వెళ్ళి మనం మొబైల్ పర్చేస్ అయితే చేస్తాం. అండ్ ఇది ఈ బ్రాండ్సే కాదు, మనకి చాలా బ్రాండ్స్ కూడా ఇలాంటి కాపీ క్యాట్ అండ్ రీబ్రాండింగ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ మనకి రెడ్మీ వాళ్ళు, అలాగే పోకో అండ్ రియల్మీ వాళ్ళు కూడా ఇలాంటి స్ట్రాటజీ అయితే యూజ్ చేశారు. దీనివల్ల కంపెనీకి ఎక్కువ మొబైల్స్ అయితే సేల్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు వివో T3 Pro స్పెక్స్ చూసుకుంటే సేమ్ స్పెక్స్ రీసెంట్గా IQ Z9s Pro సిరీస్లో ఏవైతే స్పెక్స్ చెప్పానో సేమ్ స్పెక్స్ మనం వివో T3 Proలో చూస్తుంటాం. బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్ డిజైన్ తీసుకొచ్చారు, అలాగే గ్లాస్ ఎడిషన్ అయితే కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. 3D కర్వ్డ్ ఎడ్జెస్, సెంట్రల్ పంచోల్ కట్అవుట్లు అయితే ఉంటుంది అండ్ 1.5K రెజల్యూషన్ స్క్రీన్ అయితే కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పీక్స్ బ్రైట్నెస్ 4500 nits అయితే వస్తుంది అనమాట. అండర్ ద హుడ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. LPDDR5X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 మీద రన్ అవుతుంది అండ్ 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. 50 MP సోనీ సెన్సర్, IMX882 సెన్సర్ ప్లస్ 8 MP అల్ట్రా వైడింగ్ సెన్సర్, ఫ్రంట్ 16 MP సెన్సార్తో అయితే మనకి వివో T3 Pro అయితే వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అండ్ ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. ప్రైస్ చూసుకుంటే 25,000 రూపాయల లోపల అయితే మనకి వివో T3 Pro సిరీస్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ స్పెక్స్ సేమ్ ప్రైజెస్. ఇదే కాదు, లాస్ట్ టైం లాంచ్ చేసిన వివో T2 Pro అండ్ IQ Z7 Pro స్పెక్స్ కూడా సిమిలర్గా మ్యాచ్ అవుతాయి. 6.78 ఇంచెస్ 120Hz AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది. 1300 nits పీక్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీడియాటెక్ Dimensity 7200 ప్రాసెసర్ తీసుకొచ్చారు. 4600 mAh బ్యాటరీ, 66 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్, 64 MP సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 2 MP ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 MP సెన్సార్తో లాస్ట్ టైం లాంచ్ చేసిన వివో T2 Pro అండ్ IQ Z7 Pro కూడా సిమిలర్ స్పెక్స్ అయితే తీసుకొచ్చారు. సో నా వరకు అయితే సేమ్ స్పెక్స్ సేమ్ ప్రైజెస్తో డిఫరెంట్ బ్రాండ్స్తో మనకి అదే మొబైల్ తీసుకురావడం నాకైతే కరెక్ట్ అనేది అనిపించడం లేదు. సో మీరేమనుకుంటారు ఈ రీబ్రాండింగ్ కానీ లేదంటే కాపీ క్యాట్ మొబైల్స్ మీద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వన్స్ మనకి IQ Z9s Pro సిరీస్ లాంచ్ అయిన తర్వాత వివో T3 Pro అయితే లాంచ్ అవుతుంది. మనకి IQ అనేది కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకొస్తారు కంపేర్ టు వివో T3 Proతో చూసుకున్నామంటే. సో వన్స్ లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్ ప్రైజెస్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి అన్నమాట. బట్ నేను అనుకుంటుంది అయితే వివో ఉంది కదా, ఇది ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో అయితే కూడా మనకి ఇది అవైలబుల్ అయితే ఉంటుంది. బట్ IQ అనేది మీకు ఓన్లీ ఆన్లైన్లో అయితే మనం పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఇది ఈ వీడియోలో అయితే వివో T3 Proకి సంబంధించింది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ కంటెంట్ అన్నది ఎంతో కొంత మీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.